బైబిల్లో దేవుడు లేవీలందరినీ తన సేవ చేయడానికి పిలిస్తే వారిలో కొన్ని కుటుంబాలని దేవునికి స్తుతియాగం చేయడానికి పిలిచాడు పాత నిబంధనలో. మనందరం కీర్తనలో చదువుతాం. ఆసాఫు కుటుంబం, హేమాన్ కుమార్ కుటుంబం గురించి, కోరాహు కుటుంబం గురించి, యహూదీత్ కుటుంబం గురించి చదువుతాం. ఆ విధంగా మన్నా మినిస్ట్రీస్లో ప్రత్యేకంగా ఎలీషాయి గారి కుటుంబాన్ని దేవుడు ఆయనకి స్తుతి నైవేద్యం చేయడానికి పరిచర్యకి పిలుచుకున్నారు. ఆ విధంగానే ఈ రోజుకి దేవుడు వాడుకుంటూ ఉన్నారు. నేను బలంగా నమ్ముతాను, ఆయన స్తుతి యాగాన్ని ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గర కుమారుని పరిశుద్ధాత్మ సన్నిధిలో చేయడానికి దేవుడు పిలుచుకున్నాడు. దాన్ని బట్టి మనందరం కూడా ధైర్యంగా ఆ రోజు కోసము మనం ఎదురు చూడాలి. రెండవదిగా, నేను మొన్నటి రోజు ఆదివారం సాయంత్రం నా ఫోన్ ఓపెన్ చేయగానే ఆల్మోస్ట్ నా చుట్టుపక్కల ఉన్నటువంటి రేడియన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యగారి ఫోటో పెట్టారు. అన్ని గ్రూప్స్లో అయ్యగారిది పెట్టారు. ఆయన ఒక సేవకుడిగా, దేవుని కుమారుడిగా సేవకుల హృదయాల్లో ఆయన సంపాదించుకున్న స్థానాన్ని బట్టి కుటుంబంగా మనందరం కూడా గర్వించదగినటువంటి విషయం. జాన్ వెస్లీ అన్నగారు చెప్పారు, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఎందుకనంటే ఆయన క్రీస్తులో నిద్రిస్తూ ఉన్నారు. ఆయన మనము మరలా తండ్రి అయిన దేవుని దగ్గర మనం కలవబోతున్నాం. అటువంటి గొప్ప ఆశ ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ కుటుంబం అంతా కూడా ధైర్యంగా దేవుని సేవలో నైవేద్యంగా ఇస్తున్నటువంటి ఈ అర్పణను ఇదే విధంగా కొనసాగిస్తూ దేవునికి మహిమ తేవాలని నేను కోరుకుంటూ ఉన్నాను.